హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లిటిల్ థింగ్స్ విత్ ఉదయ్. సో లాస్ట్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది. కొంచెం బిజీ ఉండే చిన్న వర్క్ మీద, అండ్ అలాగే కారు కూడా చిన్న యాక్సిడెంట్ అయింది. ఫ్రంట్ బంపర్ రీప్లేస్మెంట్ పోయినుండే. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చాం మన ఛానల్కి. సో ఇంతకుముందు చెప్పినట్టు ఐ జస్ట్ వాంట్ యూ గైస్ టు నో అబౌట్ టైర్లో ఏ గాలి కొట్టిస్తే బెటర్. ఇట్ షుడ్ బి నైట్రోజన్ ఆర్ రెగ్యులర్ వన్. సో బెటర్ అండర్స్టాండింగ్ కోసం నేను చెప్తున్నాను ఇది డిఫరెన్స్ ఏంటనేది. సో నార్మల్లీ జనరల్గా మన అట్మాస్ఫియర్లో ఉండే దాంట్లో కూడా నైట్రోజన్ ఉంటుంది. ఎంత పర్సంటేజ్? ఇట్ విల్ బి అరౌండ్ 60 to 70% ఆఫ్ నైట్రోజన్ ఉంటుంది. కరెక్ట్ ఫిగర్స్ మేబీ వ్యారీ, సమ్ 5% వ్యారీ ఉండొచ్చు. బట్ జనరల్గా మనకి టెంపరేచర్లో ఉండే నైట్రోజన్ వచ్చేసి ఒక 70% ఉంటే, మన రెగ్యులర్గా కొట్టించే గాల్లో కూడా నియర్లీ అబోవ్ 60% ఆఫ్ ఎయిర్ అనేది నైట్రోజన్ అయి ఉంటుంది కదా. రిమైనింగ్ ఏదైతే ఉందో అది కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ గ్యాసెస్ ఉంటుంది. సో మనం కంప్లీట్లీ నైట్రోజన్ కొట్టించినా సరే మన బండిలోకి, మన టైర్లోకి లెస్ దెన్ 98% వస్తుంది. ఓకే, సో రిమైనింగ్ ఏదైతే ఉందో అది అగైన్ మళ్ళీ కాంబినేషన్ ఆఫ్ గ్యాసెస్ అంతే. సో మనం కంప్లీట్గా నైట్రోజన్ కొట్టించినా సరే మన టైర్లలోకి కంప్లీట్ నైట్రోజన్ అనేది రాదు. సో ఇట్ విల్ వ్యారీ, బట్ పర్సంటేజ్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇట్ విల్ బి మోర్ దెన్ 75%. సో ఎలాంటి వాళ్ళు నైట్రోజన్ కొట్టించుకోవాలి? సో ఎలాంటి వాళ్ళు ఇన్ ద సెన్స్ ఎక్కువ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, లైక్ నేను మంచి పర్ఫార్మెన్స్ డ్రైవింగ్ చేస్తాను, నాకు టైర్లో గాలి కూడా మ్యాటర్. నేను డ్రైవింగ్ చేసేటప్పుడు ఎట్లా అంటే నాకు చాలా స్పీడ్ ఉండాలి, లైట్ వెయిట్ ఉండాలి. సో కంపారిటివ్లీ నైట్రోజన్ అనేది కొద్దిగా వెయిట్ తక్కువ ఉంటుంది నార్మల్ దీంతో కంపేర్ చేస్తే. బట్ రెగ్యులర్ డ్రైవింగ్లో ఈ యొక్క నైట్రోజన్ కానీ లేదంటే రెగ్యులర్ పెట్టించేది కానీ మ్యాటరా అంటే నో, హ్యూజ్ డిఫరెన్స్ అయితే మనం అబ్జర్వ్ చేయం. బట్ ఫ్యూ థింగ్స్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. నైట్రోజన్ పెట్టించుకుంటే హీట్ డిస్పెన్షన్ అనేది బాగుంటుంది టైర్స్లో. ఓకే, సో దట్ టైర్స్ అంత తొందరగా హీట్ అవ్వవు, అదొక అడ్వాంటేజ్. బట్ నేను రెగ్యులర్గా తీస్తాను, కార్ రెగ్యులర్గా తీసుకుంటాను ఖచ్చితంగా అనుకుంటే నైట్రోజన్ ఈజ్ బెటర్ ఆప్షన్. ఎప్పుడో ఒకసారి తీస్తాను, లేదు సైడ్ ఉంటుంది ఎప్పుడో ఒకసారి తీస్తాను అనుకుంటే మీరు ఏది పెట్టించుకున్నా ఫరక్ పడదు. జనరల్ రెగ్యులర్ డ్రైవింగ్ చేసే వాళ్ళకైతే ఏ ఎయిర్ పెట్టించుకున్నా సరే ఏది ఫరక్ పడదు మనకి. సో ఎక్కువ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, నాకు టైర్లలో గాలి వెయిట్ కూడా నాకు మ్యాటర్ అవుతుంది నేను డ్రైవింగ్ చేసేటప్పుడు అనుకుంటే తప్ప మనకి నైట్రోజన్, కంప్లీట్ నైట్రోజన్ అనేది యూజ్ అవ్వదు రెగ్యులర్ డ్రైవింగ్లో. సో ఓన్లీ వెన్ వీఆర్ డూయింగ్ పర్ఫార్మెన్స్ డ్రైవింగ్, లైక్ హై పికప్స్ తీసుకుంటాం. సో ఇంకొకటి ఏంటంటే ఎక్కువ డ్రైవ్ చేస్తాం, హైవేలలో ఎక్కువ ఉంటాం, ఓకే, ఎక్కువ స్పీడ్ పోతుంటాం, టైర్స్ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడుతుంది, ఎక్కువ కిలోమీటర్స్ లాంగ్ డ్రైవ్ పోతుంటాం అన్నప్పుడు నైట్రోజన్ పెట్టించుకోండి. లేదు రెగ్యులర్గా తిరుగుతాం, సిటీలోనే తిరుగుతాం, నాకు పెద్ద పర్ఫార్మెన్స్ డ్రైవింగ్ కూడా ఉండదు అనుకుంటే నైట్రోజన్ ఏది పెట్టించుకున్నా సరే ఫరక్ ఉండదు. బట్ వన్స్ ఇన్ ఏ వైల్ నైట్రోజన్ పెట్టించుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ బండి లాంగ్ పెట్టి వదిలేస్తున్నారు అనుకోండి ఎక్కడన్నా సరే, సో దట్ దాంట్లో నైట్రోజన్ ఉంటే ఏంటంటే మనకి ఒకవేళ ఎండాకాలంలో ఎక్కడన్నా పెట్టి వదిలేసినా సరే తొందరగా హీట్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట టైర్స్. అండ్ రన్వే మీద మనం హైవే మీద వెళ్తున్నా సరే ఎక్కువ హీట్ అవ్వకుండా ఉంటాయి టైర్స్. లాంగ్ పోయేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నైట్రోజన్ పెట్టించుకోండి. లేదు రెగ్యులర్గా తిరిగేటప్పుడు నైట్రోజన్ అవసరం లేదు, పెద్ద డిఫరెన్స్ తెలియదు మనకి. సో అది నేను టైర్స్ గురించి చెప్దాం అనుకున్నాను. అండ్ అలాగే చెప్పాను కదా చిన్న యాక్సిడెంట్ అయిందని. సో అది ఇట్లనే రోడ్డు మీద వెళ్తుంటే, లైక్ హైవే మీదనే వెళ్తుంటే, నేను అరౌండ్ 80-90 స్పీడ్లో ఉండే, సడన్గా కుక్ వచ్చేసింది. ఆబ్వియస్లీ బ్రేక్ కొట్టినాను, బట్ అది అటు ఇటు పోకుండా అక్కడనే అయిపోయేసరికి డాష్ ఇచ్చినాం మనం. సో జస్ట్ కొంచెం హైవేల మీద వెళ్ళేటప్పుడు అటు ఇటు చూసుకొని పోతే బెటర్. మనం వాటిని అయితే ఆపలేము, అండ్ దట్టు వాటిని ఎట్లా ఆపలేము. అండ్ అలాగే ఈ మధ్య ఎండాకాలం అండ్ చెప్పడం మర్చిపోయినా, ఆ కుక్కకైతే ఏం కాలేదు. కామెంట్స్లో నన్ను తిట్టకుర్రి, కుక్కని చంపేసినావు అది ఇది అని.
ఆ కుక్కకైతే ఏం కాలేదు. నేను కార్ ఆపి చూసిన, అంతా చెక్ చేసిన, కుక్క బాగానే ఉంది. సో దట్ ఐ హ్యావ్ జస్ట్ గివెన్ వాటర్ ఇంకా బిస్కెట్స్ పెట్టేసి వచ్చేసిన. సో జస్ట్ టేక్ కేర్. ఇట్లాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు అవుతుంటే మనకు కూడా, సో అట్ దట్ టైం ఆ కుక్కని ఎట్లుంది ఏందో చూడండి. అట్లనే మెల్లగా డ్రైవ్ చేయడానికి, హైవేల మీద అంటే ఆబ్వియస్లీ మెల్లగా వెళ్ళలేం, బట్ డివైడర్ సైడ్స్ డ్రైవ్ చేస్తున్నప్పుడు స్లోగా వెళ్ళండి. నా ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను. సో యా, దట్స్ అ వీడియో గైస్. దీన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నా, ఏ గాలి కొట్టించుకోవాలి మన టైర్లలోకి అని. సో నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే, ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్స్ పోతున్నప్పుడు నో ఇష్యూస్, నైట్రోజన్ కొట్టించుకోండి. లేదు నేను రెగ్యులర్గానే డ్రైవ్ చేస్తాను, సిటీస్లోనే ఉంటాను, పెద్ద ప్రాబ్లం లైక్ కంటిన్యూస్గా డ్రైవింగ్ ఏమి ఉండదు, 1.5-2 hours ఉంటుంది అంతే అనుకుంటే ఏది కొట్టించుకున్నా మీకు ఫరక్ పడదు. అండ్ ఇంకొకటి, ఎవ్రీ వన్ వీక్ ఖచ్చితంగా ఎయిర్ అయితే చెక్ చేయించుకోండి. లైక్ మీకు 1-2 పాయింట్లే తగ్గచ్చు, రెగ్యులర్గా చెక్ చేయించుకోండి. ఓకే, రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక 1 week ఒకసారి రెగ్యులర్గా చెక్ చేయించుకోండి. రోజు కార్ తీసే ప్రతిసారి మీరు నార్మల్గా చెక్ చేయండి, మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. సో పెద్దగా తగ్గింది అనుకుంటే చెక్ చేయించండి. సో తగ్గకున్నా ఎవ్రీ 1 week అయితే ఒక చెకింగ్ అయితే చేయించాలి. అండ్ ఎంత పెట్టించాలి ప్రెషర్ అనేది. సో ఐడియల్ ప్రెషర్ మనకు జనరల్గా వచ్చేసి 32 to 36. ఓకే, నార్మల్గా అయితే 35 అంటారు, బట్ వీ హ్యావ్ టు చూస్ 36. మన క్లైమేటిక్ కండిషన్స్ కానీ, ఓకే ఐఎమ్ టెలింగ్ ఫర్ హైదరాబాద్ క్లైమేట్ కండిషన్స్ కానీ, ఆర్ ఇంకా మన ఏపీలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా, ఎక్కడన్నా సరే మోస్ట్లీ సిమిలర్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది కాబట్టి. బట్ నేను కరెంట్లీ హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను, మన క్లైమేట్ కండిషన్స్కి 32 నుంచి 36 షుడ్ బి ద ఐడియల్ రేంజ్. ఓకే, 32 కన్నా కిందికి అయితే పోరాదు. సో ఇట్ షుడ్ బి బిట్వీన్ 32 to 36. సో ఈ రేంజ్లో వరకు ఉన్నంత వరకు సేఫ్. ఓకే, సో దీనికన్నా కిందకి పోవద్దు, పైకి పోవద్దు. ఓకే, ఈ రేంజ్లో అయితే చూడండి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. థ్యాంక్స్. అండ్ అలాగే అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మన షేర్ ఈజ్ ఆల్రెడీ బ్యాక్ సో సర్వీస్ సెంటర్ నుంచి. సో యా, దట్స్ ఇట్ ఫర్ వీడియో. థ్యాంక్ యూ.